అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనం కార్తీక మాస వ్రతమహత్యం గురించి స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుల వారికి చెప్తున్న విషయాలని మనం పారాయణ చేసుకుంటున్నాం. శ్రవణ మనన పారాయణ. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ రోజున 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా ప్రత్యేకించి చెప్పారేంటంటే, ఇది చదివిన వాళ్ళకి, వినిన వాళ్ళకి సత్వరమే తెలిసి తెలియక చేసినటువంటి పాపరాశి దగ్ధమైపోతుంది అని చెప్పారు. కాబట్టి శ్రద్ధగా సావధానంగా విందాం. అయితే వశిష్ఠుల వారు అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా చెప్పిన తర్వాత తిరిగి జనక మహారాజుతో ఇలా అంటున్నారు. కార్తీక మాసంలో అవిసె పువ్వులతో హరిని పూజిస్తే పాపాలు నశిస్తాయి. చాంద్రాయణ వ్రత ఫలము కూడా, చాంద్రాయణ వ్రత ఫలాన్ని పొందుతారు అవిసె పువ్వులతో పూజ చేస్తే. అంటే ఇక్కడ మనం అడగచ్చు, చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి అని. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి వీడియో చివరి దాకా చూడండి. ముందు పారాయణ అయిపోయిన తర్వాత మనం చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి, దానివల్ల లాభాలు ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. కార్తీక మాసంలో గరికతోనూ కుశలతోనూ హరిని పూజిస్తే పాప విముక్తుడై వైకుంఠాన్ని చేరతారు. అలాగే కార్తీక మాసం ముందు చిత్రమైనటువంటి రంగులతో కూడిన వస్త్రాలను హరికి గనక సమర్పిస్తే మోక్షం పొందుతారు. ఇలా హరి సన్నిధిలో దీపమాలలు ఉంచడం, హరినామ సంకీర్తన చేయడం, పురాణం చెప్పడం, వినడం, ఇలాంటివన్నీ కూడా సమస్త పాపములను హరించడమే కాకుండా సత్వర కార్యసిద్ధితో పాటు పుణ్యాన్ని అధికంగా ఇచ్చి, వారే కాదు వారితో పాటు వారిని కూడా వాళ్ళు తరింప చేయగలిగేటటువంటి శక్తిని పొందిన వారవుతారు. అంతేకాకుండా హరి మదిలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఈ విషయమై పూర్వం ఒక కథ ఉంది. అది ఏమిటి? ఈ కథ విన్న మాత్రానే పాపాలు పోతాయి, ఆయురారోగ్యాలు వస్తాయి, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, విను జనకరాజా అని చెప్పి వశిష్ఠుల వారు చెప్తున్నారు. కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు స్నాన సంధ్యాదులన్నీ విడిచిపెట్టిన వాడే, ఏదో కూలి పనులవి చేసుకుంటూ ఉండేవాడు. అతనికి సుశీల అని మంచి పేరు, మంచి పతివ్రత అయినటువంటి ఒక భార్య. ఆమె సమస్త హస్త సాముద్రికలతోటి అన్ని సలక్షణాలతో కలిగి కూడినదే, ఆడవారిలో శ్రేష్ఠురాలుగా ఉండేది. భర్తని పూజిస్తూ ఉండేది. అట్లాగే అంటే భర్త యందు ద్వేషాన్ని ఉంచకుండా తన సేవలు తను చేస్తూ ఉండేది. అయితే అతను ఎంతకని ఈ కూలి పనులు అవి చేతగాక చెయ్యలేక మరో మార్గం వెతకలేక ఇంకేం చేశాడు, ఓ కత్తి పట్టుకుని వెళ్ళి, కర్ర పట్టుకుని వెళ్ళి అడవిలో కూర్చుని దారిపోయే వాళ్ళని వచ్చి వాళ్ళని హింసించి, బంధించి, కొట్టి వాళ్ళ దగ్గరున్న సొమ్ములు తీసుకుని అవి వేరే చోట అమ్ముకుని వచ్చి ఆ సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఇలా ఒకసారి ఏమైంది, అతను ఒక అడవిలో ఒక బ్రాహ్మణుడు వస్తుంటే ఆ బ్రాహ్మణుని చెట్టుకు కట్టి కొట్టి అతన్ని హింసించి చంపి అతని దగ్గర ఉన్న సొమ్ములు తీసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న సొమ్ములు ఇతను తీసుకోగానే ఒక కిరాతుడు వచ్చాడంటే అడవిలో బోయేవాడు, పక్షుల్ని మృగాల్ని వేటాడేవాడు. అతను ఈ బ్రాహ్మణ్ణి కొట్టి ఇతన్ని ఆ సొమ్ము తీసుకుంటూ ఉంటే ఇంతలో పులి వచ్చింది. ఆ పులి ఈ కిరాతుడి మీద దాడి చేస్తున్నప్పుడు పులిని చంపడానికి ఇతను విడిచిపెట్టిన ఆయుధం ఏదైతే ఉందో అది, అలాగే ఒకేసారి పులి చేసినటువంటి దాడి, ఈ రెండిటి వల్ల కూడా ఇద్దరూ ఒకేసారి పడి చచ్చిపోయారు. అంటే ఏంటి, అతను ఎవడైతే ఉన్నాడో అతని పేరు, కళింగ దేశమందు ఉన్న ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు కదా అడవుల్లో దొంగతనాలు చేసేవాడు, అతను ఒక బ్రాహ్మణ్ణి చంపాడు, ఇతన్ని కిరాతుడు చంపాడు, పులి కూడా చచ్చిపోయి మొత్తం 4 చచ్చిపోయారు. వీళ్ళందరినీ కూడా యమలోకానికి తీసుకుని వెళ్ళిపోయి నరక యాతనలు వాళ్ళని పెడుతున్నారు. అయితే అడవికి వెళ్ళిన భర్త తిరిగి రాలేదు, ఈమెకి తెలియదు. ఈమె ఏమిటి చేసింది, అలాగే హరిని ధ్యానిస్తూ తన విధి నిర్వహణ తను చేస్తూ ఉండేది, సమస్త ధర్మాలు తెలుసుకుంటూ ఉండేది. అయితే ఒక రోజున అనుకోకుండా హరినామ సంకీర్తన చేసేటటువంటి ఒక యతీశ్వరుడు ఆ ఊరి మీదుగా వెళుతూ ఈమె ఇంటికి వస్తాడు. వచ్చి భిక్షం అడుగుతాడు. అడగగానే ఈమె ఆ యతిని చూసి
మీ వంటి వారి దర్శనమే దుర్లభం, చాలా అదృష్టం, రండి అని అతనికి భిక్షనిస్తుంది. ఇచ్చిన తర్వాత ఆమె తను పతి కోసం పతి ధ్యానం చేస్తూ కూర్చున్నానని చెప్పగానే అతను ఈ అమ్మాయిని చూసి, అమ్మాయి మీ ఇంట్లో ఇవాళ పురాణ పఠనం చేద్దాం. ఆ పురాణ పఠనం అంటే పఠనం జరిగేంత వరకు కూడా దీపం వెలగాలి అని చెప్పేసి ఆ నందా దీపాన్ని వెలిగించడానికి ఆమెను వత్తి చేయమన్నాడు. చమురు తీసుకొచ్చారు. ఈమె అన్నీ సమర్పించి ఆ దీపాన్ని వెలిగించి ఇల్లు శుభ్రం చేసి గోమయంతో అలికి, అలాగే ఇంట్లో పురాణ పఠనం జరుగుతోంది రండి వినడానికని ఆ చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి నడిచి వెళ్ళి పిలుచుకుని తీసుకొచ్చి ఆ పురాణ పఠనం జరిపింది. అందరూ ఆ పురాణ పఠనం విన్నారు. ఆ తర్వాత తెల్లవారు లేచి ఈ పురాణ పఠనం అయిపోయిన తర్వాత ఆ యతీశ్వరుడు వెళ్ళిపోయారు. కొంతకాలానికి ఈ సుశీల మరణావస్థకు వచ్చి చనిపోయిన తర్వాత ఈమె కోసం అలంకరించినటువంటి దేవ విమానం, విష్ణు కింకరులు వచ్చి ఈమెను తీసుకుని వెళుతున్నప్పుడు ఈమె మార్గమధ్యంలో నరకంలో తన భర్తతో ఉన్న పాటు మిగిలిన ముగ్గురిని చూసి, అయ్యో ఆగండి, నా భర్త ఇక్కడ బాధపడుతున్నారు అంటుందంటే, వీళ్ళు ఫలానా ఏవైతే చేశారో ఆ పనుల వల్ల వాళ్ళు ఒకరినొకరు చంపుకొని చచ్చిపోయారు, ఇక్కడ బాధలు అనుభవిస్తున్నారు అంటే మరి వీళ్ళని మోక్షానికి తీసుకువెళ్ళే మార్గం లేదా అని అడిగింది సుశీల. అడిగితే అప్పుడు అతను చెప్తారు, నీవు ఆ పురాణ పఠనం జరిపిన దానిలో కొంత భాగం నీ భర్తకి, అలాగే ఆ దీపం కోసం వత్తిని చేసిన పుణ్యం ఈ కిరాతుడికి పులికి ఇయ్యి, అలాగే పురాణ పఠనానికి రమ్మని రావలసిందిగా నువ్వు పిలవడానికి వెళ్ళావు చూసావా, ఆ పుణ్యాన్ని ఆ మిగిలిన ఇంకో బ్రాహ్మడికి ఇయ్యి అనగానే ఆవిడ అలాగే అని సంకల్పంతో ధారపోస్తే వెంటనే వాళ్ళందరూ కూడా ఈమెతో పాటుగానే ఈమెను అనుసరిస్తూ వైకుంఠానికి వెళ్ళారు. అంటే చూసారా, పురాణ పఠనం వలన ఎంతటి మహత్యం ఉన్నదో అని ఈ కథ మనకి చెప్తుంది. కాబట్టి మనం పురాణ పఠనాన్ని అంటే మాసమంతా కూడా కొన్ని చెయ్యలేని వ్రతాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా పురాణ పఠనం వినడం చాలా ఉత్కృష్టమైనటువంటి విషయం. ఈ చరిత్రను మనోవాక్కాయముల చేత పాపం సంపాదించుకుంటే ఈ చరిత్ర ఈ పురాణం ఈనాటి భాగాన్ని విన్నవాళ్ళు తక్షణమే ఆ పాపం నుంచి ముక్తి నొందుతారని వశిష్ఠుల వారు చెప్పారు. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, చాంద్రాయణ వ్రతం అంటే ఏమిటి అంటే, సహజంగా ఇది గురు చరిత్రలో చెప్పారండి. దత్తాత్రేయుల వారి చరిత్ర అంటారు కదా, అందులో చెప్పారు ఏంటంటే, పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు ఆహారంలో ఒక్కొక్క ముద్ద పెంచుకుంటే, అంటే పాడ్యమి నాడు ఒక ముద్ద, అలాగే విధియ నాడు 2 ముద్దలు, అలా చొప్పున పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం. అలాగే తిరిగి మర్నాడు నుంచి అంటే కృష్ణపక్షం వచ్చేసరికి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ రావడం. అంటే ఏమైంది, పౌర్ణమి మర్నాడు అంటే బహుళ పాడ్యమి నాటికి 14 ముద్దలు, అలా బహుళ విధియ నాడు 13 ముద్దలు, ఇలా తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించడం. దీని వలన అనేకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక శక్తిపరమైనటువంటి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. అప్పట్లో ఒక 40-50 ఏళ్ల క్రితం వరకు చూసేవాళ్ళం చాంద్రాయణ వ్రతాన్ని, అంటే చంద్రకళలను అనుసరించి వాళ్ళు ఆహారాన్ని తీసుకోవడం అని అన్నది. ఇది మీకు లభ్యమైతే గురుచరిత్ర చదవండి, అందులో చాంద్రాయణ వ్రత ఫలం గురించి చెప్తారు. దానివల్ల ఎన్నో పాపాలు నశిస్తాయని కూడా చెప్పబడి ఉన్నది. ఇది చాంద్రాయణ వ్రతం అంటే. మళ్ళీ తర్వాతి అధ్యాయంలో 12వ అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ పురాణ పఠనం గురించి మీరు వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.